హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను ఈ వీడియోలో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలి అండ్ చపాతీ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చూడండి, ముందుగా మనం ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొంచెం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి సాసులు కొంచెం, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ధనియాల పొడి వేసుకుంటే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి.
ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇందులోనే మనం టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీరను కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం చపాతీకి రెడీ చేసుకుందాం. చపాతీకి ముందుగా నేనైతే మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నాను. సో మైదాతో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ మైదా అంత హెల్త్కి మంచిది కాదు. అందుకే నేను మల్టీగ్రెయిన్ ఆటా యూజ్ చేస్తున్నాను. సో ఇందులోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మనం వెయిట్ చేయాలి. సో ఇలా వెయిట్ చేసి 1/2 అవర్ తర్వాత ఈ పిండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత చపాతీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది చపాతీ కూడా తినడానికి. సో చూడండి, చూడండి చపాతీలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, చపాతీలోకి ఇలా ఎగ్ బుజ్జి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్లో కూడా ఈ ఎగ్ బుజ్జిని తినచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫైనల్గా చపాతీ ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ప్లీజ్ like, share and subscribe me friends. Please support my channel. Thank you.